అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆదిత్య టాక్స్ తెలుగు. నేను మీ ఆర్కే రావు. ఇండియా డిజిటల్ పేమెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. మనందరికీ తెలిసిందే, కోవిడ్-19 వచ్చిన తర్వాత నుంచి ఈ ఆన్లైన్ పేమెంట్స్ అయితే బాగా పెరిగింది. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్లో భారత్ గ్లోబల్ వైజ్గా మొట్టమొదటి స్థానంలో ఉంది. కేవలం జూన్ నెలలోనే 18.3 బిలియన్ ట్రాన్సాక్షన్స్ భారత్లో జరిగినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు. రీసెంట్గా IMF ఒక ప్రకటన విడుదల చేసింది. డిజిటల్ పేమెంట్స్లో భారత్ గ్లోబల్ లీడర్గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో 2024 జూన్ మంత్లో 13 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఇప్పుడు 2025 జూన్ మంత్లో 18 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరగటం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతోంది. కేవలం ఒక్క సంవత్సరంలోనే 32% రేజ్ డిజిటల్ పేమెంట్స్లో కనపడటం విశేషం. ఇండియాలో అన్ని డిజిటల్ పేమెంట్స్ గమనిస్తే దాదాపు ఒక్క యూపీఐ పేమెంట్స్లోనే 75% ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నా సరే, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా సరే, యూపీఐ అనేది డిజిటల్ పేమెంట్స్లో టాప్లో ఉంది. ఇతర దేశాల్లో కూడా భారతదేశం యూపీఐ పేమెంట్స్ని లాంచ్ చేసింది. అంతేకాదు 65 మిలియన్ మర్చెంట్స్ని కూడా సర్వ్ చేస్తూ ఉంది. అలాగే దేశంలోనూ ఇతర దేశాలతో కలిపి దాదాపు 670 బ్యాంక్స్ని ఈ యూపీఐ పేమెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇండియా 2016లో యూపీఐని స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యూపీఐ పేమెంట్స్ నడుస్తూ ఉంటాయి. 2016లో యూపీఐని లాంచ్ చేసినా కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత మాత్రమే యూపీఐ పేమెంట్స్ బాగా పెరగటం జరిగింది. సో ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్లో ఇండియాని యూపీఐ ఒక గ్లోబల్ లీడర్గా ముందుకు తీసుకెళ్తా ఉంది. జై భారత్, జై హింద్.